ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రేమామయుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన జీవితములలో మరొక ఉపవాస ప్రార్థన కూడిక శుక్రవారము సర్వశక్తి గల దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ శుక్రవారం రోజు ప్రభు అయిన సర్వశక్తి గల దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు, మనం ఎట్లా ఆదరించబోతున్నాడు, మనల్ని ఎలా ఆదుకుంటున్నాడు అనేది అని ఆయన కొరకు వేచి చూస్తూ మనము మన హృదయాలను ఆయన తట్టు త్రిప్పి ఆయన మాటలు ఆలకిద్దాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా మనము ముందుకు సాగిపోదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, ఎదుగువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి, మిమ్మల్ని స్తుతించటానికి మాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. నీ బిడ్డలు ప్రార్థనలు చేశారు ప్రభువా, నేను కూడా ప్రార్థన చేశాను. అనేకమైన కుటుంబాల గురించి, అనేకమైన వ్యక్తిగతంగా బిడ్డల గురించి నా ప్రార్థన, బిడ్డల ప్రార్థన ఆలకించినందుకు మీకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రాలు. ఆయా సమయంలో ఆ బిడ్డలపైన మీ దయ, మీ కరుణ కటాక్షం ఉంచి మేము అడిగిన ప్రతి కార్యము నెరవేర్చి వారిని నైనా నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాం. ఇదిగో నాయన, కొద్ది సమయం నీ పక్షాన్ని నిలబడబోతుండగా నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకో, నా నోటిని బూరగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదివినటువంటి ఈ భాగంలో నుంచి మనం ఈ మాటలు వింటుంటే ప్రభుని యేసుక్రీస్తు వారు కొండపై చేసిన ప్రసంగములోని భాగమే ఈ భాగం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీరు అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి ఒక విశ్వాసీ జీవితంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యం అంటున్నానంటే, చాలామంది ప్రార్థనలు చేస్తారు. అడగటము అంటే ప్రార్థన చేయటము అని అర్థం. అడగటం అన్నా, మొరపెట్టడం అన్నా, ప్రార్థన చేయటం అన్నా 3 ఒకటే. ప్రైజ్ లార్డ్. అడుగుడే మీకు ఇవ్వబడును. నన్ను ఏది మీకు అడుగుతారో అది మీకు నేను ఇస్తాను అనే మాట సర్వశక్తి గల దేవుడు తేటగా చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట నేను ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నానంటే, మచిలీపట్నంలో ఉన్నటువంటి సహోదరి స్వర్ణమ్మ గారు అనే ఒక సహోదరి ఉంది.
ఆ సహోదరి ఈరోజు ఈ సువార్త ప్రకటించడానికి ఈ ప్రవచన టెలివిజన్ వారి ఖర్చు భరిస్తుంది. ప్రైజ్ లార్డ్. 2250 రూపాయల ఖర్చు ఆమె భరిస్తూ ఉంది ఈరోజు. కాబట్టి ఆ సహోదరి గత కొన్ని సంవత్సరాల నుంచి నాకు పరిచయం అంటే నా ఫోన్ నంబరు ఆమెకి ఇవ్వటం ద్వారా, ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడటం ద్వారా నేను మాట్లాడటం జరిగింది. ఆమె అప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక మందిని గురించి, తన కుమార్తెను గురించి, కుమారుల గురించి ప్రార్థనలు చేయించుకోవటము ఆమెకు సాధారణమైనటువంటి అలవాటుగా మారింది. నా ప్రియ సహోదరి సహోదరా, అడుగుడి ఇవ్వబడు. మనము అడగాలి. దేవుని సేవకుడు అడిగినప్పటికీ నీ గురించి నీవు కూడా అదే ప్రకారముగా, అదే విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, లేదా అడిగినప్పుడు, లేదా మొరపెట్టినప్పుడు అది నీకు దక్కుతుంది. అంతేగాని అడిగానులే నాకు ఇస్తాడు అనే నమ్మకము పెట్టుకోవద్దు. ఇది విశ్వాసులు చేస్తున్నటువంటి చాలా పొరపాటు అయిన సంగతి. రెండో విషయం నేను చెప్పాలనుకునేది ఈరోజు ప్రాముఖ్యంగా, మనము అడుగుతున్న విషయం ఏదైనా సరే మన జీవితంలో మనం అడుగుతున్నది అనేక రకాలుగా, అనేక మంది యవన బిడ్డలేంటి, వృద్ధులేంటి, పెద్దలేంటి అందరూ అడుగుతారు. ప్రతి ఒక్కటి దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నాకు అది కావాలా, నాకు ఇది కావాలని. మంచిదే, అడగటం తప్పుదు కాదు. దేవుడు అనుగ్రహిస్తే పొందుకోవటం అంతకన్నా తప్పు కాదు. కానీ యాకోబు గారు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించుకొనుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరుకుటలేదు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు యాకోబు గారు. యాకోబు గారు రాసిన మాట ఆయన హృదయపూర్వక దేవుడి ప్రేరేపణను బట్టి భోగముల కోసము, వినియోగం కోసం, భోగముల నిమిత్తము వినియోగం కోసము అంటే ఏ భోగాలు? లోకములో ఉన్నటువంటి భోగాలు, అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి అనేకమైన భోగాలు అనుభవించాలని కోరికలు కలిగిన వారై ఆ కోరికల చేత వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి వారికి తెలుసో తెలియకో నాకు తెలియదు, ప్రార్థన చేస్తుంటారు. కానీ ప్రార్థన చేస్తారు. ఏది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడగాలో, దేవుని సన్నిధి నుంచి ఏమి పొందాలో అనేది వారికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కానీ చాలామంది కూడా అనేక విషయాలలో ఇదే పొరపాటు చేస్తూ ఉంటారు. అడగటం తప్పు కాదు, నేను అంటం లేదు, అడగొచ్చు. కానీ ఇక్కడ రాసిన లేఖనాల ప్రకారము, వాక్య ప్రకారము నీ భోగముల నిమిత్తము వినియోగము కోసము అడగకుడి అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. సుఖభోగముల కోసం కష్టపడకుండా సుఖముగా, చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో 10th క్లాస్ చదివినడు మొదలుకొని MA చదివిన వాని వరకు ఏం ఆలోచన చేస్తాడంటే, ఏసీ రూములో కూర్చొని ఆ కంప్యూటర్ ఎదురుగా కూర్చొని పని చేసేటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏంటంట, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసి రూపాయి సంపాదించుకొని జీవించాలనే ఆసక్తి, దాని గురించి ప్రార్థన చేస్తాడు. చదివింది ఎంత? ఇంటర్మీడియట్ 10th క్లాసు. కానీ కొన్ని కోరికలు ఎలా ఉన్నాయి? MA చదివిన, డిగ్రీ చదివిన వాళ్ళ కన్నా ఆశ కలిగిన భోగం కోసము, సుఖభోగము, కష్టపడలేక, శ్రమించలేక, అయ్యా నేను 10th క్లాస్ చదివాను, నాకు తగ్గట్టు ఉద్యోగము, నాకు బ్రతకడానికి ఒక ఉద్యోగము దయచేయి, ఒక పని దయచేయి ప్రభు అని అడగటము న్యాయము. అది కాదంట. ఆయన అడుగుతున్నాడు, నాకు ఏసీ రూములో కంప్యూటర్ దగ్గర కూర్చొని కావాలి ఉద్యోగం. ఎక్కడి నుంచి దేవుడు ఇస్తాడు? నీ సుఖభోగముల కోసం, నీ ఆనందం కోసం ఎందుకు ఇస్తాడు దేవుడు? కొంతమంది మాట్లాడుతుంటారు,
అయ్యా నేను సినిమాకి వెళ్తున్నాను, ఎలాగానే నాకు టికెట్ దొరకాలి ప్రభు అంటాడు. ఏంటంట? ఎలాగానే నాకు టికెట్ దొరకాలి, ఈరోజే రిలీజ్ అయింది, ఆయన నా హీరో, నేను ఆయన అభిమానిని, నాకు టికెట్ దొరకాల ప్రభు అని అంటాడు. అది ప్రార్థననా? చెప్పండి. వాడి భోగము కోసం, వాడి ఉల్లాసం కోసం అడుగుతున్నారు. ఇటువంటి ప్రార్థనలు దేవునికి ఆయస్కరమో, ప్రైజ్లో ఇష్టం ఉండవు. ప్రార్థనలు అంటే దేవుడు అన్నీ సింపుల్గా నేను చెప్తున్నా మీకు. ఉదాహరణకు ఇంకా చాలా ఉండే కోరికలు, చాలామంది కోరికలు. ఏసీలో ఉన్న వాడిని నేను చేసుకోవాలని ఆడపిల్లలు బాధపడతారు. ఎక్కడ? 2 అంతస్తులు 3 అంతస్తుల మేడలో ఉన్నవాడు నాకు భర్తగా రావాలి, నేను మటుకు రేకుల షెడ్లో ఉంటాను అని ఆశపడితే కుదురుతుందా? చెప్పండి. ఆశ కూడా ఒక అద్దు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మన స్థితిగతిని బట్టి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నీ చిత్తం ఏమై ఉన్నదో, నీ ప్రణాళిక ఏమై ఉన్నదో నా పక్షాన అది జరిగించు, వివాహము జరిగించు ప్రభు అంటే బాగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది కాకుండా మన ఆశకు తగ్గట్టు కాకుండా ఇంకా వేరే అడిగితే గాన దేవుడు సమకూర్చాడు. అందుకే మనం అడిగిన వాటికి జవాబు రాకపోవటానికి కారణం కూడా ఇదే నా ప్రియ సహోదరి సహోదరుడు. ఉద్యోగాల విషయాలలో కానీ, వివాహ విషయాలలో కానీ, అప్పుల బాధ, రుణ బాధ. అప్పులు చేసేటప్పుడు ఆలోచన ఉండాలి, నా ఆదాయం ఏంటి, దేన్ని తీర్చగలనా తీర్చలేనా అని ఆలోచన చేసి అప్పు చేయాలి. అది కాదు తలకు మించిన అప్పు చేయటము, అప్పు తీర్చలేదు, ఆ బెట్టింగ్లు కట్టము, కోడి పందాలలో కట్టడము, ఆ గుర్రపు సవాలు పావురాల యొక్క బెట్టింగ్లో కట్టడము, పొలాలు పోగొట్టుకుంటున్నారు, ఇంటి స్థలాలు పోగొట్టుకున్నారు, డబ్బంతా పోగొట్టుకుని రోడ్డు మీద పడుతున్నారు. ఎవరి కోసం ఇదంతా? తెలిసి భోగము కోసం సంపాదించాలనేటువంటి ఆశ, దురాశ, ఈ భోగాలన్నీ అనుభవించాలనేటువంటి దురాశతో ప్రభువా నేను బెట్టింగ్ కడుతున్నానయ్యా, మా నాయకుడు గెలవాలి ప్రభువా అని ఈడు అంటాడు. అవతలోడు అయ్యా వాడు ఓడిపోవాలయ్యా, మా నాయకులు గెలవాలని అవతలోడు అంటాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎవడి ప్రార్థన వాళ్ళకి ఇస్తాడు దేవుడు? ఇద్దరు కూడా ఏంటి? భోగాల కోసం, సంతోషం కోసం బెట్టింగ్లు కట్టి నువ్వు 100 రూపాయలు కట్టు నీకు 1000 రూపాయలు వస్తాయంటే 100 రూపాయలు అప్పు చేసి కడతాడు, 100 రూపాయలు పోతాయి. నువ్వు 1000 రూపాయలు కట్టు నీకు 1,00,000 రూపాయలు వస్తాయి, ఈసారి నువ్వు నీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకో, ఇదిగో నీకు సాయం చేస్తుందని వాడు చెప్పగా చెప్తుంటాడు. మళ్ళీ 1000 రూపాయలు తీసుకొచ్చి కడతాడు. అట్లా లక్షల రూపాయలు అప్పులు చేసి తీర్చలేక ఉరిళ్ళు వేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. కన్న తల్లిదండ్రులకు దుఃఖము కలగజేస్తున్నారు, చేసుకున్న భార్యకు దుఃఖము కలగజేస్తున్నారు, కన్న బిడ్డలకు తండ్రి లేనిటువంటి నీడ లేకుండా చేసుకుంటున్నారు. కేవలం ఏంటంటే భోగముల నిమిత్తము వినియోగము కోసము ప్రార్థనలు చేయకు. నీ ప్రార్థన ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలి? దేవునికి అనుకూలమైనదిగా, నీ స్థితిగతిని బట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ దురాశతో ప్రార్థన చేసుకోకూడదు. దేవుడికి తెలుసు నీకేమో అనుగ్రహించాలో, దేవుడికి తెలుసు నీకు ఎలా సహాయం చేయాలో. ఆ స్వర్ణమ్మ గారు ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఇద్దరు కూడా బ్యాంకులో పనిచేస్తారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే అనుకోకుండా ఇద్దరు హైదరాబాద్లో భార్యాభర్తలు, వాళ్ళ కుమార్తె అల్లుడు హైదరాబాద్లో పనిచేసేవాళ్ళు. అనుకోకుండా ఆ కుమార్తెకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది ప్రకాశం జిల్లాకు. ప్రకాశం జిల్లాలో కూడా 2 సంవత్సరాలు, ఒంగోలులో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జాబ్ చేసింది. ఈ స్వర్ణమ్మ గారికి తెలిసిన వెంటనే అయ్యగారికి ప్రార్థన చేస్తే అసలు చెప్పేస్తాడంట అన్నటువంటి ఆశ ఆమెకు కలిగింది. నిజమే, నేను ప్రార్థన చేసినప్పుడు చాలామందికి దేవుడు ప్రేరేపణ కలిగించిన మాటలు చెప్పిన మాట వాస్తవమే. దేవుడు నాకు బయలుపరిచిన సంగతులు చెప్పిన మాట వాస్తవమే. ఇందులో అసత్యము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమెకు ఫోన్ నంబర్ ఎవరిచ్చారో నాకు తెలియదు. ఆమె నాకు ఫోన్ చేసింది మచిలీపట్నం నుంచి. బ్రదరు
నేను కూడా పాస్టర్ గారి అమ్మాయినే, నేను కూడా విశ్వాసినే. అయ్యా నాకు ఇచ్చే సమస్య, నా అల్లుడు ఒకసాట, నా కూతురు ఒకసాట ఉంది, వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్ళాలి, కుమార్తె ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసింది అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మా అన్న. ట్రాన్స్ఫర్ గురించి ప్రార్థన చేసి నాకు చెప్పవా అన్నది. ప్రైజ్ లార్డ్, చెప్తాను, ప్రార్థన చేస్తాను, దేవుడు బయలుపరిచింది అయితే ఎప్పుడు బయలుపరిస్తే అప్పుడు నీకు చెప్తాలే అమ్మా అన్న. అప్పుడు నేను ప్రార్థన చేశా. ఒంగోలులో ఉన్నటువంటి తన కుమార్తె అప్లికేషను అధికారి టేబుల్ మీద ఉంది. ఆ టేబుల్ మీద ఉన్న అధికారి ఆ యొక్క ఫైల్లో పక్కకు పెట్టాడు. ఆ ఫైల్లో నుంచి ఆ అమ్మాయి చేసిన ఆ యొక్క దరఖాస్తు ఫారాన్ని తీసి పక్కకు పెట్టినట్టు నేను చూస్తూ ఉన్నా. నేను అన్నాను, అమ్మా నీ కుమార్తె పెట్టిన అప్లికేషను పక్కన పెట్టాడు, ఆలస్యం అవుతుంది ట్రాన్స్ఫర్కు, ఆలోచన చేస్తున్నాడు అధికారి అని చెప్పి అన్న. అధికారి ఎక్కడుంటాడు? బాంబేలో ఉంటాడు. ప్రైజ్ లార్డ్. అమ్మాయి ఎక్కడ సర్వీస్ చేస్తుంది? ఒంగోలులో. ఆమె అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్కి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. దేవుని కృపను బట్టి ఒకరోజు నాకు మళ్ళీ దర్శనం, దేవుడు నాకు ప్రేరేపణ చూపించాడు. ఆ అప్లికేషన్ మీద సంతకం పెట్టేశాడు అధికారి. నేనన్నా ఆ అప్లికేషన్ మీద సంతకం పెట్టింది, అప్లికేషన్ ట్రాన్స్ఫర్ వస్తుంది మీ అమ్మాయికి, మీ అమ్మాయి ట్రాన్స్ఫర్ అవుతుంది త్వరగా అన్న. నమ్మింది. నేను చెప్పిన ఒక 15 రోజులకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఒంగోలు నుంచి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, సాధ్యమయ్యేయి నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. భోగాల కోసం నువ్వు అడిగితే దేవుడు ఇవ్వడు, నీ ప్రార్థన ఆలకించడు. ఆయన చేయగలిగిన అయితే కంపల్సరీగా ఇస్తాడు, కంపల్సరీగా ఇస్తాడు. సదానందరావు గారి కుమారుడు కాలేజీలో జాయిన్ చేయటానికి, ఇంజనీరు ఎంఎస్ చేయటానికి మంచి కాలేజ్ అది. 15 లక్షల ఒక సంవత్సరం ఫీజు, సంవత్సరానికి 15 లక్షలు, 2 సంవత్సరాలకు 30 లక్షలు ఫీజే కట్టాలి, మళ్ళీ భోజనం ఖర్చు కాకుండా. అటువంటి కాలేజీలో సీటు కోసం కోచింగ్ తీసుకున్నాడు, చదివాడు. తన ఉద్యోగం చేస్తేనే పరీక్ష రాస్తున్నాడు. ఇంటర్వ్యూ జరుగుతున్నది. నాకు చెప్పాడు, అయ్యా మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, కొద్దిగా ప్రార్థన చేయండి అన్నాడు. సరేనండి, ప్రార్థన చేశా. ఇంటర్వ్యూకి వెళ్ళాడు అన్నాడు. ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు నేను దేవుడిని చూస్తున్నాను. నేనన్నా, నల్ల చెట్టు, లైట్ పింక్ కలర్ షర్ట్ వేసుకున్నవాడు, బ్లాక్ ప్యాంట్ తొడుక్కున్నవాడు అధికారి ఒకడు మీ అబ్బాయి ఆ ఇంటర్వ్యూ చేసిన కాగితాన్ని రిజెక్ట్ చేసేసాడు, ఆ కాలేజీలో సీటు రాదండి అన్న. ఆశ్చర్యపోయాడు. విశాఖపట్నంలో ఉన్న ఆయన. ఇది ఎక్కడ జరిగింది? బెంగళూరు జరుగుతుంది ఇంటర్వ్యూ. బెంగళూరులో ఇంటర్వ్యూ జరుగుతుండగా గుడివాడలో ఒలివ ప్రార్థన శిబిరంలో నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నాకు చూపించిన సత్యాన్ని చెప్పా. విశాఖపట్నం ఉన్న వాళ్ళ నాన్న కంగు తిన్నాడు. అయ్యగారు అన్నాడు. అంతే, దేవుడు బయలుపరిచింది, ప్రేరేపణించింది చెప్పాను అన్న. రాలే ఆ సీటు. అందరూ చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చాడు, కానీ రాలే, సీటు రాలే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన స్తోమతకు మించినటువంటి, మన ఆలోచనకు మించినటువంటి పనులు మనం చేయకూడదు. దేవునికి ఇష్టమైంది చేయి. దేవుడు చక్కటి మేనేజర్ ఉద్యోగం ఇచ్చాడు, ఒక కంపెనీకి మేనేజర్గా చేస్తున్నావు, చక్కటి 1,50,000 రూపాయల జీతం వస్తుంది, చేసుకుంటూ ఉండవచ్చుగా. అంతకన్నా ఎక్కువ సంపాదించాలి, 4-5 లక్షల రూపాయల జీతం రావాలి నెలకి అనే దురాశ. దానికోసం 30 లక్షలు ఖర్చు పెట్టడం ఇష్టమే, అది తప్పు. దేవునికి వ్యతిరేకమైనది తన తల్లిదండ్రులను బాధ పెట్టే పనులు చేసినప్పుడు ప్రార్థన చేయమంటే దేవుడు ప్రార్థన చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు. నేను అనేది ఏంటంటే, మన స్థితిగతిని బట్టి మనం దేవునికి అప్పచెప్పటం నేర్చుకోవాలి. ప్రభువా నీ చిత్తమైతే నాకు అనుగ్రహించు ప్రభు అని, నాకు ఇదిగో ఈ పని కావాలి, లేదా నాకు ఈ వివాహం జరిగించు, నాకు ఈ స్థితి నాకు సహాయం చేయి, ఈ ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి, నా దగ్గర ఉన్నది 4 లక్షలే, నేను 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలి ప్రభువా,
నాకు డబ్బు సాయం చేయమంటే తక్కిన యొక్క 25 లక్షలు ఎవడిస్తాడు? ఎవడు సాయం చేస్తాడు? అప్పేగా. మరి ఆ అప్పు తీర్చుకోవడానికి అది దురాశ కదా. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదర. మన స్తోమత ఎంతో అంతే అడగండి. దేవుడు తప్పుడుగా సహాయం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. ఇంకొక మాట నేను చూపుతాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉందురో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు అంటున్నాడు, మీరు నాలో ఉండి అంటగట్టబడితే మీరు ఫలిస్తారు. మీరు నాలో లేకుండా ఫలించలేరు. నా మాటలు మీ హృదయములు ఉంటే, మీరు నాలో ఉంటే మీరు ఫలిస్తారు. నాకు దూరముగా ఉండి, నాకు ఎడుమగా ఉండి ఫలించాలంటే ఫలించలేరు. ప్రైజ్ ది లార్డ్. ఇది వాస్తవం, సత్యం. నేను చెప్పే ఈ మాట ఈరోజు ఈ ప్రసంగం ఒక కుటుంబాన్ని గురించి నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి, ఆమె ఈరోజు ఇక్కడ ఈ శిబిరంలో ఈ రక్షణ సువార్త ప్రకటించడానికి ఇచ్చించిన డబ్బును బట్టి కాదు, వాళ్ళ క్రైస్తవ జీవితంలో వాళ్ళ యొక్క బిడ్డల యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందో, ఎలా ఉంటే ఎలా జరుగుతుందో నేను తెలియజేస్తున్నా. నాకు మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేసింది ఆ సహోదరి. ఫోన్ చేసి, అయ్యా నా కుమార్తె హైదరాబాద్లో ఇల్లు కొనుగోలు చేయాలని లేదా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంది, ప్రార్థన చేయండి అయ్యా అన్నది. సరేనయ్యా ప్రార్థన చేద్దాంలేమ్మా, అదేమిటి అనుకున్నా. ఇప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళామనుకో, వైద్యుని దగ్గరికి వెళ్ళిన తర్వాతనే, అమ్మ మార్తమ్మను వచ్చానని చెప్పండి డాక్టర్ గారికి చూపించుకోవటానికి అని కబురు పెట్టింది డాక్టర్ దగ్గరికి. డాక్టర్ పిలుస్తాడా? ఏం చేయాలి? ఈ మార్తమ్మ ఏం చేయాలి? బయటే ఒక రిజిస్టర్ ఉంటుంది, ఉంటుందా లేదా? ఆ రిజిస్టర్ దగ్గర ఒక ఫారం ఉంటుంది, అవునా లేదా? అప్పుడు అది ఫీజు కట్టాలా లేదా? ఫీజు కట్టాలి. ఫీజు కట్టినట్టు ఆ ఫారం మీద రాయాలి, ఆమె పేరు రాయాలి, కొత్త పేషెంట్ అని చెప్పి రాయాలి. అన్ని డీటెయిల్ రాసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పెడితే, అప్పుడు డాక్టర్ గారు సీరియల్ ప్రకారం చూసి, అమ్మ ఆ మార్తమ్మను రమ్మను లోపలికి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని అంతకుముందు పిలుస్తాడా? పిల్లవాడు. అంటే ఫీజు కట్టాడా లేదా? ఆ రిజిస్టర్లో పేరు రాయబడిందా లేదా? ఆ స్లిప్ మీద రాయబడిందా లేదా? రాయబడింది. దేవుడు నీకు సహాయం చేశాడు, చిన్నదో పెద్దదో ఏదైనా. దేవునికి నువ్వు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. డబ్బు రూపాయి ఖర్చు లేకుండా మనం చెల్లించాలి. అదే నోటితో పలకటం. దాన్ని ఏమంటామా? చెప్పండి. ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయిపోయింది. అయిపోయిందా లేదా? నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయిపోయిందా లేదా? అయిపోయిందా? రిజిస్టర్లో రాయలేదుగా నీ పేరు, పేపర్ పెన్ రాయలేదుగా నీ పేరు, దేవుని సన్నిధికి చేరలేదుగా స్లిప్పు. నువ్వు దేవానికి స్తోత్రం అన్న మాట గాలిలో గెలిచిపోయిందిగా. దేవుడు ఆలకించలే. పద్ధతి ప్రకారం కృతజ్ఞత చెల్లించి అది వేరే విషయం. అంత కష్టపడి ఒంగోలు నుంచి దేవుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే తన దాసునికి ఎంత పంపాలండి? ఇంత అమౌంట్ పంపింది. ఎంతంది? ఒక గీటుని తీసావు ఏలుకి, అది ఎంత గీటు? ఆ గీటు అంతా పంపింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేం అనుకోలే, ప్రభువానికి స్తోత్రం అనుకున్నాను. ఆ పంపిన దాన్ని తీసుకెళ్ళి కానుక పెట్టలేసి ప్రార్థన చేశా. దేవానికి స్తోత్రం. ఇప్పుడు ఇంటిని గురించి ప్రార్థన చేయమంటుండ్రి. నేను చేస్తున్నా, నాకు జవాబు రావటంలా. నేను చెప్పా, అమ్మా
కొంటదిలే, తొందరపడగాకండి, దేవుని చిత్తం ఏమైందో అని చెప్పుకుంటూ వచ్చా అంతే. ఎందుకంటే దేవుడు ప్రేరేపణ కలిగించండి, దేవుడు చూపించండి నేను చెప్పలేను కదా. ఈ రోజు వరకు కూడా వాళ్ళ స్థలము పనిలే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనము దేవునికి అనుగ్రహించిన దానికి ప్రతిఫలము దాన్ని తూకం వేసి ఇవ్వాలి, సరైన కొలత ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. అది మనం అందరం విశ్వాసము నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనకు పట్ల దయ చూపిస్తాడు. కానుక అంటే చాలా చీపుగా చూస్తారు. కానుక సమర్పించుకోమంటే చాలా చిన్నతనముగా భావిస్తారు. వీడెప్పుడు డబ్బులు అడుగుతారు రా పాస్టర్ గారు అంటారు. నా కోసం కాదు, నీ మేలు కోసమే, నీ దీవెన కోసం, నీ ఆశీర్వాదాల కోసమే. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించండి. ఈరోజు ఒక మాట అంటాడు దేవుడు అందులో, నాకు ఎడిమగా ఉండి నువ్వు ప్రార్థన చేయకుండా నీ జీవితంలో నీ లోక సంబంధమైన జీవితాలు జీవిస్తూ నన్ను లెక్క చేయకుండా, నేను చేసిన సహాయాన్ని గుర్తించకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయలేవమ్మా. సహోదరి సహోదరుడా, నువ్వేమి చేయలేవు. నాకు ఎడమగా ఉండి నేను నీతో ఉన్నప్పుడే నీకు సమస్తము సాధ్యం. నేను నీతో కలిసి ఉన్నప్పుడే సమస్తం నువ్వు చేయగలవు. నువ్వు నీతో కలిసి ఉన్నప్పుడే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను ఆలకిస్తా. నా మాటకు నువ్వు లోబడినప్పుడే నేను ఆలకిస్తా. అప్పుడే నీకు జవాబు ఇస్తా, అద్భుత కార్యము నీ జీవితంలో జరిగిస్తా. కానీ నాకు నువ్వు దూరంగా ఉండి, లోకములో ఉండి, లోకానుసార ఆలోచనలు చేస్తూ ఏ సాయంకాల సభలో 5 నిమిషాల్లో తల్లిదండ్రులను బట్టో, లేకుంటే భర్తను బట్టో, భార్యను బట్టో ప్రార్థన చేసే, పెదల మీద ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ఆ కార్యాలు జరగవు. ఎందుకంటే నువ్వు దేవునికి దూరముగా ఎడమగా ఉన్నావు. నువ్వు ఎడమగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను వదిలేశాడు. ఆయన అంటున్నాడు, ప్రైజ్ లార్డ్, నాకు దూరముగా ఉండి నువ్వేమీ, నా మాట లెక్క చేయకుండా నువ్వేమీ, నా మాట వినకుండా నీకేమీ జరగదు. నువ్వు ఎంత ప్రార్థన చేయి, వాగ్దానం కదా ప్రభా, అడుగుడే ఇవ్వబడును, వెతుకుడే దొరుకును, తట్టుడే తీయబడునని నువ్వు ఎన్ని మాట్లాడినా కానీ ఆయన నీ తట్టు చూడ్డు. ఎందుకంటే నీ భోగో నిమిత్తము, నీ సంతోషం ఆనందం నిమిత్తము అడుగుతున్న ఆ మాటలు ఆయనకి ఇష్టం ఉండవు. దేవుడు సహాయం చేసిన దాన్ని లెక్క లేకుండా తిరస్కరించావే. ఇంటి ముందుకు వచ్చితే ప్రార్థన చేస్తే ఒక సేవకుడికి ఎంత కానుక పెడతావో ఆ కానుక లాంటి కానుక నువ్వు ఇస్తే, ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి నెలలో ప్రార్థన చేస్తే నువ్వు ఇచ్చింది ఏంటి? దేవునికి, దేవుని పనికి నువ్వు సహాయం చేసింది ఏంటి అంటాడు. నువ్వు నా పనికి సహాయం చేసి నాతో ఉండు, నా మందిరంలో దశమభాగం తీసుకొని వచ్చి, కానుకలు తీసుకొచ్చి మందిరం ఆహారం ఉండేలాగున నువ్వు సమర్పించుకో. అప్పుడు నన్ను అడుగు, అప్పుడు నన్ను గోజాడు, అప్పుడు నీకు నేను పట్టుదలంత విస్తారమైనటువంటి దీవులను నీకు కుమ్మరిస్తానని లేఖనాలు తేటగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఒలీవా సందేశాలు ప్రభువా